నమస్కారం. మిత్రులారా, మహాలక్ష్మి పథకం పేరెంత గొప్పగా ఉంది. మహాలక్ష్మి పథకం, ఈ పథకం మహిళల సంక్షేమం కోసమేనా, లేదు ఆర్టీసీని ప్రైవేటు పరం చేయటం కోసమా? ఎందుకు ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను అని అంటే, మహిళలు ప్రతిరోజు సుమారు 35 లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. ఆ 35 లక్షల మంది మహిళలలో ఒక్క హైదరాబాద్ లోనే 6 నుంచి 8 లక్షల మంది ప్రతిరోజు ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకుంటున్నారు. చాలా సంతోషం. అయితే మరి ఆ ప్రయాణ ఖర్చు, ఆ టికెట్ ఎవరు భరించాలి? ఎవరు భరిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించారా? అది ప్రభుత్వం భరించి ఆర్టీసీకి చెల్లిస్తుందా, లేదు ఆర్టీసీని అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ని భరించుకోమంటుందా? లేదు మీ జీతాలతో మాకు సంబంధం లేదు, మీ పేరిజలతో మాకు సంబంధం లేదు, మీ డిఏలతో మాకు సంబంధం లేదు, మీ పిఎఫ్లతో మాకు సంబంధం లేదు, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో మాకు సంబంధం లేదు. మీరే ఇతరత్ర ఆర్టీసీలో బాగా పనిచేసి లేక ఆర్టీసీ ఆదాయం పెంచుకొని అందులో నుంచి తీసుకోమని ప్రభుత్వం అంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరు చెల్లిస్తున్నారు? ఆ డబ్బు ఎవరు చెల్లిస్తున్నారు? సుమారు 350 కోట్ల రూపాయలు ఒక నెలకు అవుతుంది దాదాపు మహిళల ఉచిత బస్సు అనేది. మరి ప్రభుత్వం 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇస్తుందా? ఒక్కసారి ఆలోచించాలి. ప్రభుత్వం ఆర్టీసీకి ప్రతి నెల మొత్తం బకాయిలను చెల్లించకపోవటం ద్వారా క్యాష్ ఫ్లోలో ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి ఆర్టీసీకి. దాని ద్వారా ఆర్టీసీ సంక్షోభంలో పడతా ఉంది. ఆ విధంగా ఆర్టీసీ కార్మికుల జీతాలు ఆలస్యం అవుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు రిటైర్డ్ బెనిఫిట్స్ ఆలస్యం అవుతున్నాయి. చివరికి పిఎఫ్ లో కూడా డబ్బు తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. హాస్పిటల్లో కూడా సరైనటువంటి ఆర్టీసీ హాస్పిటల్లో సరైనటువంటి వైద్య సౌకర్యం కల్పించలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది. ఎందుకు? మహాలక్ష్మి పథకాన్ని ఓట్ల కోసం, సీట్ల కోసం, అధికారం కోసం పెట్టినటువంటి ప్రభుత్వం ఆ పథకం ద్వారా 350-400 కోట్లను ప్రతి నెల ఆర్టీసీకి చెల్లించాలనేటువంటి సోయి లేకపోవటం వల్ల అందాజా లెక్కలు కరెక్ట్ గా లెక్కలు దొరుకుతలేవు, కానీ అందాజా 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంది. ఆర్టీసీ ఏమంటుందంటే, అయ్యా ఒక 800 కోట్ల రూపాయలైనా చెల్లించు, ఒక 700 కోట్ల రూపాయలైనా చెల్లించు, మేము బతుకుతాం, మా జీతాలు తీసుకుంటాం అని చెప్తా ఉంది. ఏది? ఆర్టీసీకి చెల్లించాల్సినటువంటి డబ్బులు వాళ్ళు అడిగేది ఏదో ఉత్తగా ఇవ్వని వాళ్ళు అడుగుతలే. ఇక ఇవి కాక మహాలక్ష్మి పథకము మహిళల కోసమే కాకుండా ఆర్టీసీని అడ్డగోలుగా వాడుకుంటారనే సంగతి మీకు తెలుసుగా. ఎక్కడ ముఖ్యమంత్రి మీటింగులు జరిగినా, ఎక్కడ మంత్రుల మీటింగులు జరిగినా, ఎక్కడ ఎవరి మీటింగులు జరిగినా, చివరికి కేసీఆర్ లాంటి వాళ్ళ మీటింగ్ జరిగినా సరే అడ్డికి పౌషాలు లెక్క ఆర్టీసీని తీసుకుపోతారు. ఒరిజినల్ టికెట్ ధర పెట్టరు, ఎంతో కొంత హైర్ ఇస్తామనే పేరుతోటి వీళ్ళు ఇస్తారు, తీసుకుంటాం అనే పేరుతో వాళ్ళు తీసుకుంటారు. చెల్లిస్తే చెల్లించినట్టు, చెల్లించకపోతే చెల్లించినట్టు. అడిగేటోడేవాడు, ఇవ్వకపోతే ఏమైనా చర్య తీసుకునేటోళ్ళు ఎవడు. ఇక విలేకరులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, తదితర అనేక మందికి, స్వాతంత్ర సమర యోధులకు కావచ్చు, చాలా మందికి, విద్యార్థులకు కావచ్చు, ఉచిత బస్ పథకాలు, ఉచిత బస్ పాసులు, ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయండి, మాకు ఓట్లు వేయండి అని చెప్పని ప్రభుత్వం ఏది? కానీ వాళ్ళ రియంబర్స్మెంట్ ఇస్తుందా ప్రభుత్వం? ఎగ్జాక్ట్ రియంబర్స్మెంట్ ఎంతో కొంత ఇస్తుంది, కానీ అది కాదుగా. అందుకని ప్రజలు ఏమడుగుతున్నారు? ఆర్టీసీ కార్మికులు ఏమడుగుతున్నారు? ఈ రోజు అయ్యా పథకం ప్రకటించడం బాగానే ఉంది, కానీ పైసలు ఇవ్వటం ఏం బాగాలేదు. పథకం ప్రకటించినప్పుడు పైసలు ఇవ్వాలని సోయి లేదా నీకు అని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. సోయి లేదా అని రవాణా శాఖ మంత్రి అడుగుతున్నారు, ఆర్థిక శాఖ మంత్రిని అడుగుతున్నారు, మరి మంత్రివర్గాన్ని అడుగుతున్నారు. భట్టి గారు కానివ్వండి, రేవంత్ గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానివ్వండి, ఎందుకు ఆలోచించట్లేరు? అందుకని ఎన్నికలు వస్తున్నాయంటే ఉచిత సేవలు ప్రజల కోసం మేము ఇస్తాం అడిగినరా ప్రజలు? మిమ్మల్ని ఎవడన్నా ఇవ్వని ఉచిత వైద్యం ఇవ్వని అడుగుతున్నారు, ఉచిత విద్య ఇవ్వమని అడుగుతున్నారు, కానీ అవి మీరు పట్టించుకోవట్లేరు, వాటిని ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. కానీ అడగనటువంటి వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, పైసలు ఇచ్చే కాడ మాత్రం ఉంటారు. అందుకని ప్రచారం చేసేటప్పుడు పూర్తి స్థాయిలో మీరు ప్రచారం చేస్తారు. ఎన్నికల ముందు ఎంతో ఆర్భాటం చేస్తారు, ఎన్నికల తర్వాత ప్రచారం ముగిసిన తర్వాత కథం, దాన్ని మర్చిపోతారు, దాన్ని పట్టించుకోరు. ఇది కాంగ్రెస్ పార్టీ నైజమా? కాంగ్రెస్ పార్టీ పనితీరా? ఇది అబద్ధాలు ఆడటం ఒక మామూలు విషయమా? కానీ ప్రజలు మర్చిపోరు. ఏ పార్టీని మర్చిపోరు, మిమ్మల్నే కాదు, ఏ పార్టీని మర్చిపోరు. ఇప్పుడు ఆర్టీసీ అప్పుల్లో మునిగిపోయింది. అప్పుల్లో మునిగిపోయినటువంటి ఆర్టీసీని బస్సుల సంఖ్య పెంచి, ఉద్యోగుల సంఖ్య పెంచి, ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుడు సంతోషంగా పనిచేసే విధంగా పని గంటలు ఏతుందో పని భారం తగ్గించి ఆ
బకాయిల నుండి అప్పుల నుండి ఆర్టీసీని కాపాడాలి మీ బకాయిలు చెల్లిస్తూ. కానీ ఏం జరుగుతుంది? ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తున్నారు, ప్రైవేటు బస్సులకు ఇస్తున్నారు. 9,000 బస్సులు ఆర్టీసీలో ఉంటే 4,000 ప్రైవేటు బస్సులే అయితే ఇంకేం ఉపయోగం? సగానికి సగం, మిగతా సగమే ఉంది. అందులో కొన్ని తుప్పుపట్టి లేకపోతే షెడ్లకు పరిమితమై ఉంటాయి. 6,000 7,000 నడుస్తాయి. అంటే ఆర్టీసీ కంటే ప్రైవేట్ ఎక్కువ నడిచినట్లు లెక్క. 4,000 ప్రైవేటు బస్సులు నడితే ఆర్టీసీ మరో 3,000 3,500 4,000 నడుతుంది. 9,000 బస్సులలో 1,000-1,500 బస్సులు ఎప్పుడు కూడా షెడ్లకు పరిమితమై ఉంటాయి. ఎందుకు? ప్రభుత్వం కారణం కదా. అంటే ఆర్టీసీని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అమ్మేయాలనుకుంటున్నారా? అవును. ఎందుకంటే దాని వెనుక ఆస్తులు ఉన్నాయి, కోట్ల ఆస్తులు ఉన్నాయి. 1,000 ఎకరాల భూమి ఉంది ఆర్టీసీ కింద. అది అన్ని పట్టణ కేంద్రాల్లో ప్రైమ్ ల్యాండ్స్ ఉన్నాయి. వాటిపైన ఎవరిదన్నా కన్నుబట్టదో ఏమో నాకు తెలియదు. మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని ఇవ్వటం చాలా సంతోషం. కానీ అదే సందర్భంగా ఆ మహాలక్ష్మి పథకం పేరుతో బకాయిలు చెల్లించకపోవటం చాలా అన్యాయం. అందుకని మహిళలారా తిరుగుబాటు చేయండి. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు మీ బిడ్డలే. ఆర్టీసీ కార్మికులు మీ అన్నలు తమ్ములు, ఆర్టీసీ కార్మికులు మీ కొడుకులు, ఆర్టీసీ కార్మికులు మీ కుటుంబ సభ్యులు. ఆర్టీసీ కార్మికులు పేదలే కదా. ఏ రెడ్డో రావో దొరో ఆర్టీసీలో పనిచేయడు కదా. పనిచేసే వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కదా. అందుకని ప్రభుత్వాన్ని నిలయండి, ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడండి. మిత్రులారా, వెంటనే ఆర్టీసీ సమ్మెను ఉపసంహరింపచేయాలి. ప్రతిరోజు 60 లక్షల మంది పైగా ప్రయాణం చేస్తారు ఆర్టీసీ బస్సులలో. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనకు తెలియదు కాదు. ప్రైవేటు వాళ్ళు దీన్ని ఆసరా చేసుకొని ఆటోలు కానివ్వండి, క్యాబులు కానివ్వండి, ప్రైవేటు వెహికల్స్ కానివ్వండి, అవన్నీ డబలకు డబల్ దోసుకుంటున్నారు. రేట్లు పెంచేశారు వాళ్ళకు వాళ్ళు. దానికి తోడు ఆ కంపుగాడు ఉంటాడు కదా, అదే అమెరికా ట్రంప్, వాడు ఆ ఇరాన్ పైన ఇజ్రాయెల్ తో కలిసి దాడి చేయటం వల్ల ఆయిల్ సంక్షోభం కానివ్వండి, ఎల్పిజి సంక్షోభం కానివ్వండి, పెట్రోల్ సంక్షోభం కానివ్వండి, ఇంకా మనకంతా రాకపోయినప్పటికీ కూడా ఇంకా ఆ సంక్షోభం నుంచి బయటపడలే ప్రపంచం. ఇప్పుడు ఆర్టీసీ సంక్షోభం ఎదురైతే ఇంకా దోపిడీకి అంతే ఉంటుంది. అందుకని దోసుకున్నోడికి దోసుకున్నంత. మరి అలా దోసుకోవటం అంటే కేవలం డబ్బు డబల్ చేయటం, ఖర్చు చేయటమే కాదు, రవాణా ఖర్చులు పెరిగిపోవటం మాత్రమే కాదు, కానీ నడపరాడోడల్లా నడిపి ఎన్ని యాక్సిడెంట్లు చేస్తారో తెలియదు, ఎంతమంది చనిపోతారో తెలియదు. ఇక ఏ ఆర్టీఏ ప్రమాణాలు ఎవరు పాటించాల్సిన అవసరం లేదు. సమ్మె కొనసాగినంత కాలం ఫ్రీగా అందరినీ నడుపుకోమని చెప్పండి అని చెప్పకనే చెప్తారు. దాని ద్వారా దోపిడికి గేట్లు తెలుస్తారు ప్రైవేటు వాహనదారులు. ఇక మామూలు కూలీనాలు చేసుకునేటువంటి మహిళలు కానీ, లేక చిన్న చిన్న కార్మికులు ఉద్యోగులు కానీ, లేక రోజు కూలీలు కానీ ఎంత ఇబ్బంది పడతారో, లేక నొప్పులు రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ ఎంత ఇబ్బంది పడతారో, రాబోయేటువంటి ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగేటువంటి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎంత ఇబ్బంది పడతారో తెలియనటువంటి పరిస్థితి కాదు. కాబట్టి తక్షణం ప్రభుత్వం మేల్కొనాలి. తక్షణమే ఈ సమ్మెను ఉపసంహరింపజేయాలి ప్రయత్నం. ఏమాత్రం బాధ్యత ఉన్నా కానీ, ఏమాత్రం మీరు ఇచ్చినటువంటి హామీని మీరు నిలబెట్టుకోవాలని సోయి ఉన్నా కానీ సమ్మెను ఉపసంహరింపజేయండి. చర్చలకు పిలువండి. కమిటీల పేరుతో కాలయాపన చేయటం కాదు, బెదిరించి సమ్మెను ఉపసంహరణ చేయటం కాదు, కార్మిక హక్కులను కాలరాచి సమ్మెను లేకుండా చేయటం కాదు, కార్మిక సంఘాలను కాలరాయటం కాదు. మాది సంక్షేమ ప్రభుత్వం అంటున్నారు కదా కాంగ్రెస్, మాది ప్రజాప్రభుత్వం అంటుంది కదా కాంగ్రెస్. అక్కడ ప్రజాపాలన, ప్రజాభవన్ అని పెట్టారు కదా. ఆ గడి గోడలు కూలగొట్టి ఇదా ప్రజాప్రభుత్వం, ఇదా ప్రజాపాలన, ఇదా ప్రజాభవన్ అని ఇలా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓష్ మే आओ కాంగ్రెస్ గవర్నమెంట్, ఓష్ మే आओ రేవంత్ రెడ్డి, ఓష్ మే आओ బట్టి విక్రమార్కజీ, ఓష్ మే आओ ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఓష్ మే आओ. లేనట్లయితే ప్రజలు మీ గోషుడ కొడతారు. జాగ్రత్త. చూస్తూనే ఉండండి బొజ్జ వీక్షణ యూట్యూబ్ ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.